ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కా అక్కా శరణ్య, కంగ్రాచులేషన్స్. ఎందుకక్కా? ఎందుకంటావేంటి, నువ్వు కూడా నెల తప్పావు కదా. చూసావా, నువ్వు నేను ఒకే రోజు పెళ్లి చేసుకున్నాం, ఒకేసారి నెల తప్పాం. ఇంట్లో కష్టాలున్నా లోపల ఈ ఫీలింగ్ మాత్రం భలే బాగుంది తెలుసా. అక్క ఇంకా ఆపుతావా? నేను నెల తప్పలేదు, నేను ప్రెగ్నెంట్ని కాదు. అయ్యో, అలా అంటున్నావేంటి శరణ్య? అందరూ నీకు కంగ్రాట్స్ చెప్పారు, స్వీట్లు తినిపిస్తూ సంబరాలు కూడా చేశారు కదా. రేపో మాపో వేడుక చేసుకోవాలని కలలు కూడా కనిస్తున్నారు కదా. అంతా ఒత్తిదేనా? అత్తయ్య గారు ఈ రిపోర్ట్స్ చూసి నేను ప్రెగ్నెంట్ అని భ్రమపడ్డారక్క. నీ పేరే ఉంది కదా శరణ్య దీని మీద. ఇవి నీ రిపోర్ట్సేగా. నావి కాదక్క, ఇవి నీవి. నీ పేరుకు బదులు నా పేరు పడింది. పడలేదే, పడేలా చేశాను. అవునా? అరేరేరేరేరే, ఎంత పనైపోయింది. అదే కదక్క, ఇప్పుడు ఇంట్లో కొత్త సమస్య తీసుకొచ్చేలా ఉంది. నీ ప్రెగ్నెన్సీని ఎలా దాచాలా, ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అది కాస్త ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా నా మీద హోప్స్ పెంచేసుకుంటారు. అది మోసం చేయడం అవుతుంది. అందుకే అక్క, ఈ రిపోర్ట్స్ నావి కాదు, నీవని అత్తయ్య గారితో చెప్పేస్తాను. శరణ్య, ఏంటి అంటున్నావు? నువ్విప్పుడు ఆ నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? వద్దు శరణ్య, అంత పని మాత్రం చేయకు. ఏంటక్క భయపడుతున్నావు? భయపడక బిందాస్గా ఉండమంటావా? నేను నెల తప్పానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎవరూ సంబరాలు చేసుకోరు శరణ్య. ప్రీతికి నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని గుట్టుగా బలవంతంగా నాకు అబార్షన్ చేపిస్తారు. ఆ తర్వాత నన్ను ఈ ఛాయల్లో కూడా రాకుండా దూరంగా ఎక్కడికైనా పంపించేస్తారు శరణ్య. ఇంకా ఎప్పటికీ నేను ఈ గడపలో అడుగు పెట్టలేను, నా భర్తకి దగ్గర కాలేను. ఇంకా నా జీవితం చీకటై అంధకారంలో చేస్తూ బతకాల్సిందే శరణ్య. శరణ్య, ఆలోచించు ప్లీజ్. ఇప్పుడు నా బతుకు, నా కడుపులో బిడ్డ బతుకు నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి శరణ్య. ఏదో ఒకటంటే ఏం చేయాలక్క? నా పరిస్థితి కూడా నువ్వు చూస్తున్నావు కదా. వీళ్ళంతా నేను ప్రెగ్నెంట్ అని సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం స్టార్టింగ్లోనే నిజం చెప్పేస్తే చిన్న పొరపాటుగా విషయం సాల్వ్ అయిపోతుంది. ఇదే మాట నేను ఇంకా ఆలస్యం చేస్తే తర్వాత చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది. నేను చెప్పేస్తానక్క. ఇప్పుడు నీకొచ్చిన కడుపుని దాచడం ఎంత కష్టమో, నాకు లేని కడుపుని ఉందని అందరినీ నమ్మిస్తే కూడా అంతకు మించిన సమస్య అవుతుందక్క. నా మాట వినక్క. నువ్వనేది కూడా కరెక్టే శరణ్య, కానీ అది ఇప్పుడే చెప్పొద్దు. కొద్ది రోజులు ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం. నా కడుపులో పిండం బలపడి అబార్షన్కి వీలు కాకుండా అవుతుంది కదా. అప్పుడు ఎలాగోలా ఈ సమస్యని క్లియర్ చేసుకోవటానికో దారి దొరుకుతుంది. అంతవరకు
ప్లీజ్ శరణ్య, కడుపులో బిడ్డ పిండంగానే రాలిపోకూడదు. దీన్ని ఊపిరి పోసుకొనివ్వు శరణ్య, ప్లీజ్ శరణ్య. అక్క నువ్వేడవకక్క. సరే నువ్వన్నట్టే చేద్దాం. ఏందమ్మే నువ్వు చేసే స్క్రీనింగ్ ప్లే ఎటు నుంచి ఏడు తిరుగుతూ ఉండదో అసలేం అర్థమే సావట్లేదమ్మే. ఏడ నీకు కడుపు లేదు, ఆ శరణ్యకి కడుపు లేదు. అయినా దాన్ని కడుపు సెంటిమెంటుతో కట్టి పడేసుండవు. ఇంట్లో వాళ్ళందర్నీ శరణ్య ప్రెగ్నెంట్ అని నమ్మేలా చేస్తుంటావు. మొత్తానికైతే దాన్ని ఇరికించేసుండవు. ఇప్పుడు ఇరికిన దాని బతుకు రేపు ఏడ వరకు తీసుకుపోదామని అసలు. ఎక్కడి వరకు ఏంటి? ఈ కుటుంబాన్ని కడుపు పేరుతో మోసం చేసింది అని అందరూ కలిసి దాన్ని మెడ పట్టుకొని బయటికి తోసేసేంత వరకు. ఆ దాన్ని తరిమేసిన తర్వాత ఆ ఆనంద భైరవిని కూడా ఈ ఇంటికి, ఈ మనుషులకి అందరికీ దూరం చేసి నేనే ఈ ఇంట్లో శివగామిగా రాజ్యమేలుతాను. నా మాటే శాసనమనే స్థాయిలో కూర్చుంటాను. ఆ చెల్లెమ్మా, త్వరలోనే నేను తాతను కాబోతున్నానంటే ఎంత సంతోషంగా ఉందో. అంతకు మించి గర్వంగా కూడా ఉందమ్మా. తాతగా ప్రమోషన్ నాకు ఆహా. మేమందరం కూడా ఈ వార్త విన్న దగ్గర నుంచి సంబరాల్లో మునిగి తేలుతున్నాం అనుకోండి అన్నయ్య. అమ్మా ఆనంద, మా శరణ్య ఇంత సంతోషకరమైన విషయాన్ని కనీసం ఫోనైనా చేసి చెప్పలేదమ్మా. మామూలుగా అయితే చిన్న సంతోషమైనా ఫోన్ చేస్తుంది. కానీ ఏంటో ఇంత శుభవార్త చెప్పడానికి మాత్రం కుదరలేదు. కుదరడం కాదన్నయ్య, సీక్రెట్ మెయింటైన్ చేసి తర్వాత అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. ఆ